నీకు 4 ఏళ్ల క్రితం సంగతి ఎందుకమ్మా ఇప్పుడు? ఓకే ఓకే, మీరు పాయింట్లోకి రండి. ఢిల్లీ టూర్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంతర్యం ఏంటి, ఏం చేయబోతున్నారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటి, అసెంబ్లీ సెషన్కి రాకుండా తప్పించుకుని పారిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటండి వర్మ గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేశారనేది మీరు నీతి ఆయోగ్ అడిగితే తెలుస్తుంది. ఏది కేంద్ర సంస్థ నీతి ఆయోగే చెప్పింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన వల్ల, తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల జీడిపి ఎంత పెరిగిందో నీతి ఆయోగ్ చెప్పింది. వీళ్ళు కాదు చెప్పవలసింది, ఎన్నో మీడియా కాదు. పొద్దున్న లేస్తే వల్గర్ వీడియోస్ వేసుకొని బతికేటువంటి ఎన్నో మీడియా కాదు చెప్పవలసింది. ఈ రోజు నేషనల్ మీడియా, లోకల్ మీడియా అసలు ఏ అత్యాచారాన్ని కూడా, ఏ హత్యని కూడా రోడ్డు మీద నరుకుతా ఉంటే పోలీసులు పక్కనే నిలబడి జీడిపప్పు తింటున్నారు. ఈ రకంగా ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి మేము కేంద్రం దగ్గరికి వెళ్ళి అందరికి అన్ని పార్టీల క్యాడర్ని కాపాడుకోవడానికి అన్ని పార్టీల మద్దతు కోరడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో ఇన్ని రోజులు 40 రోజులు నిలబోయాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇప్పుడే నిద్ర లేచాడు పాపం. సో ఈ రోజు నిద్ర లేచి ఎవరో రాసించిన స్క్రిప్ట్, ఇన్నాళ్ళు స్క్రిప్ట్ రాలేదేమో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. సో ఈ రోజు స్క్రిప్ట్ వచ్చింది ఏమని, అవినీతి అని మాట్లాడు అని. ఈ రోజు అది మాట్లాడాడు, మళ్ళీ రేపటి నుంచి నిద్రపోతాడు ఆయన. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, కాపులు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలుపుకున్నారు. ఈ కాపుల్ని నట్టేట ముంచడం ఖాయం. పిఠాపురంలో ఎన్ని రోజులు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా హైదరాబాద్ లోనే ఉన్నాడు, తర్వాత మంగళగిరిలో ఉన్నాడు. పిఠాపురంలో ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి. ఈయనకి ఓట్లు వేయడం అవసరమా చెప్పండి. సుజాత గారు మీరు ఆ రకంగా మాట్లాడితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారు అంటారు. ఓకే సుజాత గారు వాళ్ళకి మీరు వినండి. ఓకే ఇస్తాను. సుజాత గారు మీరే మాట్లాడేది కానీ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఈ రకమైన లీకులు ఇచ్చారంటే వినండి, అన్నయ్య గారు నేను మాట్లాడతాను. ఈ రకమైన లీకులు ఇస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు ఉన్నారని అడుగుతారు వాళ్ళు. ఇదో రకమైన డిబేట్ అవుతుంది. ఒకటి లీకులు ఎందుకంటే దానికి లీకులు ఎందుకు మేము ఖచ్చితంగా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎవరు పోలేదు. మీలాగా అద్దెగా తెచ్చుకున్న పిఠాపురం వర్మ గారితో గెలవలేదు పవన్ కళ్యాణ్ గారిలాగా. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండకపోయినా ప్రజలందరూ ఓట్లేస్తారు. మీకు పక్కన వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లేకపోతే మీకు ఓటర్ మీకు తెలుసు. ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వర్మ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి పారిపోయారు అనేది తీసుకొస్తే వీళ్ళు ఎలా గెలిచారు అనేది తెలుస్తుంది. ఈ రోజు ఎక్కడికి పారిపోయారు వీళ్ళు, ఎలా ఈవీఎంలు మేనేజ్ చేశారు అనేది బయటికి తీస్తే ఈ రోజు వీళ్ళు ఎలా గెలిచారు అనేది తెలుస్తుంది. ఈ రోజు కార్యకర్తల్ని నడి రోడ్డు మీద ఈ రోజు కాళ్ళు చేతులు నరికేస్తున్నారు. లోకేష్ అనేటువంటి వ్యక్తి బ్యానర్ పెట్టి ఆ బ్యానర్ కి కాళ్ళు మొక్కిస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన తెల్లారే బ్యానర్ పెట్టి లోకేష్ కాళ్ళకి మొక్కిస్తున్నారు. ఎవరు టీడీపీ కార్యకర్తలు. ఇవన్నీ మాకు కనపట్లేదా అంటే మీకు కనపట్లేదేమో, జర్నలిస్ట్ గా అయ్యుండి మీకు కనిపించట్లేదేమో. కానీ మీరు సాక్షి పేపర్ చదివినా, నేషనల్ మీడియా చూసినా, సోషల్ మీడియా చూసినా మీకు తెలుస్తుంది. ఇప్పుడు సాక్షిని ఫాలో అవ్వమంటారా నన్ను? కాదండి, ఇప్పుడు సాక్షి ఫాలో అవ్వమంటారా నన్ను? నా విషయం అన్ని పత్రికలు చూడండి. ఎందుకంటే ఎల్లో మీడియా అనేది పేపర్లు కానీ టీవీ ఓకేనండి. కాదు ఈ రోజు ఓకే సుజాత గారు వినాలి. వల్గర్ వంశీకృష్ణ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వల్గర్ స్టోరీస్ వేసుకోవడం రోజుల తరబడి దాని మీద బతికేయడం. సరే ఒక విషయం సుజాత గారు, వర్కౌట్ అయ్యిందా ఈ రోజు ధర్నా అనే అంశం? ఆయన ఢిల్లీ